హలో అండి. సాయంత్రం పూట ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనుందా? అది కూడా హెల్తీగా తినాలనుంటే మనం ఈరోజు ఎయిర్ ఫ్రైయర్‌లో బ్లాక్ చెన్నా రోస్ట్ ఎలా చేసుకోవాలో 2 రెసిపీస్ చూపిస్తాను నేను. చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా ఇది చాలా ప్రోటీన్ రిచ్ కదండీ! అందరికీ తెలిసిందే. సో, మరైతే రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ రెసిపీలో అయితే నేను ఈ బ్లాక్ చెన్నాని ఒక 6-8 అవర్స్ సోక్ చేసుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఈ శనగలు మునిగేంత వరకే నీళ్లు వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకున్న తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి ఉంచుకోవాలండి. అక్కడే మనం ఇది చెన్నా ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. 3-4 విజిల్స్కి చక్కగా కుక్ అయిపోతాయి. తర్వాత ఈ వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక అప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఇవన్నీ వేసేసుకొని ఇక్కడ మనకి కావాలంటే కొద్దిగా ఆయిల్, కారము కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించినవి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా స్పైస్ యాడ్ చేసుకోవడానికి రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలంటే కొద్దిగా కారపొడి అలాగే ఆయిల్ కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ 350 ఫారెన్హైట్లో అయితే నేను ఫ్రై చేశాను. ఇది మళ్ళీ క్వాంటిటీని బట్టి వేరీ అవుతుందండి. మీరు పోసుకున్న శనగలను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి టెంపరేచర్స్ అనేవి. ఇలా ఈ 15 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇట్లా కూడా తినేసేయచ్చు. లేదు అంటే కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి రెడ్ చిల్లీ పౌడర్ మన స్పైస్ లెవెల్కి తగ్గట్లు వేసుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే స్పైసీ రోస్ట్ చెన్నా అయితే రెడీ అండి. బాయిల్ చేయకుండానే సోక్ చేసేసి డ్రైన్ చేసి అలాగే ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేసుకున్నాను. ఇవి కూడా రోస్ట్ చేసే ముందు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటే చాలా తొందరగా టేస్టీ అండ్ కరకరలాడే హెల్తీ స్నాక్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు.